మీ లెక్కలన్నీ కూడా వేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చిత్రగుప్తుడు మారిగా లెక్కలన్నీ రాస్తున్నా. వడ్డీ చక్ర వడ్డీతో తిరిగి చెల్లిస్తా. ఎవరికి బకాయిలుండవు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకి కాపలా కాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మనల్ని ఇబ్బంది పెట్టారో ఇదిగో ఎర్ర బుక్కు, వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి. వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నా, చట్టాలని ఉల్లంఘించొద్దు. కొంతమంది కోసం చట్టాలని చుట్టాలుగా మార్చొద్దు. తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. చంద్రబాబు గారు చెప్పారు కదా సార్, కొడాలి నాని గారు నేను మిమ్మల్ని ఓడిస్తాము కంపల్సరీ అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ నాన్న కర్జూర్ నాయుడు, వాళ్ళ నాన్న లవంగం నాయుడు, వాళ్ళ నాన్న యాలకల నాయుడు, ఈ నలుగురు కలిసి వచ్చిన నన్ను నాని గారిని జంటూరు పేకలేరు. మమ్మల్ని గెలిపించాల్సిందో ఓడించాల్సిందో గన్నవరం ప్రజలు లేకపోతే గుడివాడ ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు, లవంగం నాయుడు, కర్జూర్ నాయుడు, యాలకల నాయుడు, లోకేష్ నాయుడు వీళ్ళు కాదు. ముందు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఆయన భూమి గదిలిపోయింది. స్థానిక సంస్థలన్నింటిలో ఓడిపోయారు. ఆయనకి కొంపకి ముప్పు వచ్చే పరిస్థితి ఉంది కుప్పంలో. అట్లాగే మా మంగళగిరి, భువనగిరి మా అయోమయం మేడం ఉన్నాడు కదా లోకేష్, ఆంధ్రాలో పోటీ చేయాలా, తెలంగాణలో పోటీ చేయాలా, లేకపోతే ఎక్కడ పోటీ చేయాలని ఇంకా కన్ఫ్యూషన్లో ఉండుంటాడు. వాళ్ళ సీటు వాళ్ళని గెలుచుకోమనండి ఫస్ట్. తర్వాత వేరే వాడిని ఓడించడం, మంగమ్మ శపథాలు చేయటం ఇవన్నీ చేయొచ్చు. ఈ ఉడతూపులు, ఈ తాటాకి చప్పుళ్ళు. మేము తెలుగుదేశం స్కూల్లోనే చదువుకున్నాం, తెలుగుదేశం యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్లు అయ్యాం. మేము వీళ్ళ ఉడతూపులకి తాటాకి చప్పులకి ఏం భయపడం. ముందు వాళ్ళ సీటు వాళ్ళని గెలవమనండి. మంగళగిరిలో లేకపోతే కుప్పం. వాళ్ళు గెలిచిన తర్వాత, ఇల్లు గెలిచిన తర్వాత, ఉట్టి కొట్టిన తర్వాత స్వర్గానికి ఎగరొచ్చు. అప్పుడు కొడాలి నాని ఏంటి వంశీ అని మమ్మల్ని చూడవచ్చు. పోనీ అంత ఉంటే వాళ్ళే రావచ్చుగా. గుడివాడ, గన్నవరం మీరు చెప్పే పేర్లు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు వాళ్ళే రావచ్చు కదా.